జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ సచివాలయం ముట్టడికి యత్నించిన ఆ పార్టీ నాయకులు కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లను తెల్లవారుజాము నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సచివాలయం వైపు దూసుకు వెళ్లేందుకు యత్నించిన సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణితో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సంపర్క్ అభియాన్ ముగించుకుని సచివాలయం ముట్టడికి బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు మొయినాబాద్లో అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై మండిపడిన రామచంద్రరావు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అరెస్టులతో వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. बनेगा